ధన్యవాదాలు అధ్యక్ష. విజయ డైరీ అనేది గవర్నమెంట్ బ్రాండ్ అధ్యక్ష. ఎక్కువ టైం తీసుకున్నారు అధ్యక్ష. ఆవిడ చెప్పిన విజయ డైరీ కానీ మా దగ్గర ఉన్న విజయ డైరీ కానీ బ్రాండ్ అయితే ఒకటే పేరు అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. మ్యాక్స్ చట్టం ప్రకారం డివిజన్లుగా పనిచేస్తాయి అధ్యక్ష. మాది కృష్ణా మిల్క్ యూనియన్ పేరు ఉంటుంది తప్ప విజయ డైరీనే ఉంటుంది అధ్యక్ష. గతంలో నేను గత 6 నెలల క్రితం శాసనసభ సమావేశాల్లో చెప్పాను అధ్యక్ష. నిన్న హనుమాన్ జంక్షన్లో మా విజయ డైరీది జనరల్ బాడీ మీటింగ్ పెట్టి కళ్యాణ మండపంలో ఒక డైరెక్టర్ నా గురించి మాట్లాడిన పరిస్థితి అధ్యక్ష. ఈయన పద్దాక అసెంబ్లీలో మాట్లాడుతున్నారు విజయ డైరీ గురించి, మీరు సమ్మతిస్తున్నారా లేదా అంటే ఎవరు ఒక్క డైరెక్టర్ కూడా చేయొత్తని పరిస్థితి అధ్యక్ష. ఒక డైరెక్టర్ ఇది ప్రపోజ్ చేస్తే నేను శాసనసభ్యుడిని కాబట్టి నా నియోజకవర్గంలో విజయ డైరీ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా తప్ప నా గురించి వాళ్ళు మాట్లాడదాకా అర్హత లేదు అధ్యక్ష. నేను డీసీసీబీ చైర్మన్గా 13 ఏళ్ళు పనిచేసి నా మీద కూడా ఎంక్వైరీ చేయమన్నాను. నాతో పాటు మిగతా సభ్యులతో పాటు ఎవడైతే చైర్మన్ అందరి మీద వేయమన్నాను అధ్యక్ష. 2023 మే 22వ తారీఖున విజయ డైరీ చైర్మన్గా ఎన్నికైన వ్యక్తి ఒక్క రోజులో ప్రభుత్వం మారింది అధ్యక్ష. మే 23న రిజల్ట్స్ వచ్చినాయి అధ్యక్ష 2019లో. ఆ రోజు నుంచి వైసీపీ వాళ్ళకే అన్నీ ఇచ్చి పూర్తిగా పాల పార్టీ అని ఆ రోజు నుంచి చెప్పి అధ్యక్ష. మేము అన్ని ఊర్లు కూడా పాల పార్టీ, మేము రాజకీయ పార్టీ కాదని చెప్పి తర్వాత పార్టీకి సంబంధం లేదని చెప్పి అన్ని మీటింగ్లు పెట్టినవన్నీ ఉన్నాయి అధ్యక్ష. అలాగే తర్వాత వైసీపీ వాళ్ళకే మొత్తం పాలబూతులు ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష. నేను ఆ పార్టీలో పోటీ చేసే అధ్యక్ష. నేను చారిత్రాత్మక సాక్ష్యం అధ్యక్ష. నేను చెప్పిన అవినీతి జరిగింది అధ్యక్ష. అలాగే అక్కడ ఫ్యాక్టరీ కట్టాల్సిన అవసరం, అక్కడ పశువుల దానా ఫ్యాక్టరీ పెడదామని ఆ రోజు మండవ జానకరామయ్య గారు అనుకుంటే ఆ పొలాన్ని ఎక్కువ కొనుగోలు చేసి కోట్ల రూపాయల అవినీతి జరిగింది అధ్యక్ష. అవినీతికి ఆధారాలు ఉంటే సమర్పించమని మంత్రి గారు, గౌరవ మంత్రి గారు అడిగితే మీ ద్వారా పంపించా. మంత్రి గారు కూడా 6 నెలల క్రితం పంపించా అధ్యక్ష. ఇంతవరకు ఆధారాలు లేవు అధ్యక్ష. అలాగే 2024లో 3 డైరెక్టర్ల పోస్టులు రిటైర్ అయితే అధ్యక్ష. ఆ 3 ఎన్నిక నిర్వహించాల్సింది కోఆప్షన్ చేశారు అధ్యక్ష. ఇంత దుర్మార్గం ఎక్కడ ఉండదు అధ్యక్ష. ఎవరైనా డైరెక్టర్ రిజైన్ చేస్తేనో లేకపోతే ఏదైనా డైరెక్టర్ అకాల మరణం చెందితేనో ఆ పోస్టుని కోఆప్షన్ చేస్తారు కానీ, నామినేట్ చేస్తారు కానీ ప్రభుత్వంలో ఎన్నిక లేకుండా 3 కోఆప్షన్ మెంబర్ని హైర్ చేశారు, అడాప్ట్ చేశారు అధ్యక్ష. దాన్ని తక్షణం రద్దు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే నేను ఆధారాన్ని మీకు కూడా మళ్ళీ పంపించే అధ్యక్ష. మొన్న ఆధార్ ఇస్తే ఎంక్వైరీ చేస్తానని చెప్పారు కాబట్టి గౌరవ మంత్రి గారు దీని మీద విచారణ చేపట్టి ప్రభుత్వ ధనాన్ని అలా పందికుక్కల్లా తింటుంటే అధ్యక్ష చూస్తా ఊరుకునే లెక్క ఇంకా ఉపయోగం ఏముంటుంది అధ్యక్ష. ప్రభుత్వం ఉన్నదే ప్రజల ధనమాన ప్రాణ రక్షణ కోసం ప్రభుత్వం తప్ప ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ నిర్వీర్యమైపోయి డైరీలన్నీ పాడైపోయే పరిస్థితిలో ఉన్న మంచాటిని కూడా అది 30-35 ఏళ్ళు మండవ జానకరామయ్య గారు నడిపిన దాన్ని ఇవాళ అట్లా చేస్తా ఇవాళ పార్టీ అని ఎట్లా అంటున్నారని నేను సూటిగా అడుగుతున్నా అధ్యక్ష. 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో పాల పార్టీగా ఉండి తెలుగుదేశం పార్టీ అని చెప్తే ఆ పదవిలో ఉండేవాళ్ళ అనేది కామన్ సెన్స్ అధ్యక్ష. అలాగే కానీ ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 13 మాసాల తర్వాత కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష. అంటే అందరికి దయచేసి గౌరవ మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. అమ్మా కూర్చో నీ గురించి చెప్తాను కూర్చో. అమ్మా అఖిలప్రియ గారు, మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మాకు విశాఖ డైరీ ఉంది విశాఖపట్నంలో, చాలా కుంభకోణాలు ఉన్నాయి. మా ప్రాంత ఎమ్మెల్యేలకు కూడా స్పందిస్తే బాగుంటుంది, విశాఖ డైరీని కాపాడుకోమని చెప్పి చెప్తున్నాను. మినిస్టర్ గారు. అధ్యక్ష